హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. 'ది లాస్ట్ బస్' మూవీ రివ్యూ. ఈ మూవీనైతే బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్‌తో తీశారు. అదేంటంటే 2018లో కాలిఫోర్నియాలో ఒక వైల్డ్ ఫైర్ అనేది జరిగింది గదా! అది ఒక క్యాంప్ ఫైర్ వల్ల. సో, దాని మీద తీశారనమాట. మరిక ఓవరాల్‌గా మూవీ ఎలా అనిపించిందంటే, స్టార్టింగ్ ఒక అరగంట మూవీని భరించగలిగితే ఒక వన్ టైమ్ అయితే చూసేయొచ్చండి మూవీని. మరి మూవీ అయితే యాపిల్ ప్లస్‌లో ఇంగ్లీష్‌లో స్ట్రీమ్ అవుతా ఉంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఆ వైల్డ్ ఫైర్‌లో ఒక స్కూల్ గూడా చిక్కుకుపోతది. ఆ స్కూల్‌లో ఒక 22 మంది పిల్లలుంటారు. సో, ఇక ఆ 22 మంది పిల్లల్ని ఒక బస్‌లో ఎలా కాపాడారు అనేది స్టోరీ లైన్. స్టార్టింగ్ అరగంట అండి. చూసేటప్పుడు ఎట్లుంటదంటే, ఎత్తిపెట్టేయాలిరా ఇంగ సినిమాని ఏం చూస్తావులేరా బాబు అనిపిస్తది. కానీ ఎప్పుడైతే ఆ వైల్డ్ ఫైర్ అనేది ఎంటర్ అవుతదో, అక్కడి నుంచి మూవీ బావుంటది. సరే బావుంటది గదా! అని అక్కడేం ఫ్లాస్ లేవా అంటే ఉన్నాయి. అంటే కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే వర్కౌట్ అవ్వలేదండి. అంటే ఆ సీన్స్ ఎట్లుంటాయంటే, అక్కడ ఎమోషన్ అనేది లేదు. కానీ నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవ్వాల్సిందే అని ఎనకాల నుంచి ఫోర్స్ చేస్తారండి మనల్ని. అరే నాకక్కడ అదే ఎమోషనల్ సీన్‌లాగా ఏమి అనిపించలేదురా అంటే, ఏం పర్వాలేదు అయినా సరే కళ్ళకి గ్లిజరిన్ రాస్తా ఏడ్చు అంటారు. సో, అట్లా ఉంటాయి కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్. అంటే అన్నీ అని చెప్పను కొన్ని కొన్ని. ఆహ్, అదర్ దాన్ దట్ మూవీ అయితే బానే ఉంటది. ఒకసారైతే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయొచ్చు. మరిక ఈ మూవీ యొక్క రేటింగ్ ఏంటంటే 3/5. ఈ రివ్యూ గనుక మీకు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ మూవీ యొక్క హీరో వచ్చేసి 'ఇంటర్‌స్టెల్లార్' హీరో అండి. ఆయన బ్రహ్మాండంగా యాక్టింగ్ చేశారు. ఆయన ఎలాగో చేస్తారు. ఈ షార్ట్ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే కొద్దిగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. అట్లనే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.